తమిళనాడు బడ్జెట్లో రూపాయి సింబల్ మాయం. ఈ రూపాయి సింబల్ అనేటువంటిది దేశం అంతా కలిపి ఈ సింబల్ ఒకటి పెట్టారు. డాలర్కు ఒక సింబల్ ఉన్నది, రూపాయికి ఒక సింబల్ పెట్టాలి కాబట్టి రూపాయికి ఒక సింబల్ పెట్టారు. డాలర్కు, పౌండ్కు వేరే వేరే వాటికి ఉన్నది. భారతదేశంలో రూపాయికి ఒకటి ఉండాలి కాబట్టి రూపీ సింబల్ పెట్టారు. ఇది ఎవరు చేసిరు? తమిళనాడుకు సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఆయన ఎవరు? వాళ్ళ నాయన డిఎంకే నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఒకసారి రెండు సార్లు వాళ్ళ నాయన డిఎంకే నుంచే ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన తమిళనాడు ఆయనే సింబల్ పెడితే ఆయననే తగ్గించేసేటువంటి ప్రయత్నం చేస్తారు, తీస్తారు. ఏం చేస్తారు? శృతి మించుతున్నది. స్టాలిన్ వ్యవహారము శృతి మించుతున్నది. ఏకంగా తమిళనాడు భారతదేశంలో లేదు అంటదేమో తమిళనాడుకు. ఎందుకంటే గతంలో తమిళ ఈలమని శ్రీలంకలో ప్రత్యేకమైనటువంటి తమిళం అనేటువంటిది కొట్లాట పెట్టుకొని ప్రభాకరన్ పెడితే దాని భయానికి అనేకమైనటువంటి విషయాలు జరిగినాయి తమిళనాడులో. ఇది చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది కూడా. తమిళనాడు అంటే ఏదో పైనుంచి ఊడిపడ్డట్టు భారతదేశానికి సంబంధం లేదని ఒక ప్రత్యేకమైన దేశం అనేటువంటి భావన, దేశభక్తి అనేటువంటిది కోల్పోయి ప్రాంతీయ పార్టీల వల్ల దేశ భద్రతకు, దేశ సమైక్యతకి ఎంత ముప్పు వాటిల్లుతుందో అర్థం చేసుకోవాలి. హిందీ మాట్లాడమంటే తమిళాన్ని మర్చిపోమన్నట్ట. మరి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు బోధిస్తున్నారు తమిళనాడులా? ఉర్దూ మీడియంలో ఎందుకు బోధిస్తున్నారు తమిళనాడులా? అవి పక్కన పెట్టేసి కేవలం స్టాలిన్ చేసింది ఏమీ లేదు. తమిళనాడులో ఓటమికి సిద్ధమైపోయాడు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. తమిళనాడులో భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి కుట్ర సాగుతున్నది. ఏది ద్రావిడ కలగం అనేటువంటి కలగా పులగాన్ని సృష్టించింది ఎవరు? ఈ సృష్టించింది కూడా మళ్ళా పెరియార్ రామస్వామి. ఆయన ఎవరు? ఆయన తెలుగు ఆయనే. కరుణానిధి ఎవరు? తెలుగు ఆయన. విజయకాంత్ ఎవరు? తెలుగు ఆయన. జయలలిత ఎవరు? మైసూరుకు సంబంధించిన అయ్యంగార్లు. ఇవాళ అన్ని పార్టీలు, ఇవాళ రజనీకాంత్ ఎవరు? కమలాసన్ ఎవరు? వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్లో 90% వీళ్ళ పిఎంకే రామదాసు వాళ్ళ ఇంట్లో తెలుగే మాట్లాడతారు. విజయకాంత్ ఇంట్లో తెలుగే మాట్లాడతారు. కరుణానిధి బ్రతుకున్నంత కాలం వాళ్ళ ఇంట్లో తెలుగే మాట్లాడుకున్నారు. వాళ్ళంతా తెలుగు వాళ్ళే. రజనీకాంత్ ఎక్కడ? ఆయన ఒక మరాఠీ, ఆయన ఒక బెంగళూరులో పెరిగిండు, తమిళనాడుకు వచ్చిండు. ఇట్లా మొత్తం అందరూ కూడా వివిధ భాషలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎంజీఆర్ ఎక్కడతను? మలయాళీ అతను. ఎంజీఆర్ మలయాళీ, తమిళ అతను కాదు. కానీ ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిండు. జయలలిత తమిళనాడు కాదు. కరుణానిధి కుటుంబం తమిళం వాళ్ళు కాదు. కానీ వీళ్ళు మాత్రం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, తమ రాజకీయ అవసరాల కోసం ఇవాళ తమిళాన్ని బోధించడం అంటే, తమిళాన్ని కాపాడడం అంటే హిందీని వ్యతిరేకించాలనా? మరి మీరు ఎందుకో విదేశీ బానిస భావజాలు ఉన్నటువంటి దానికి శృతి మించుతున్నటువంటి తమిళనాడు స్టాలిన్. దేశం అవసరమైతే జాతీయ ప్రభుత్వం, ఎందుకంటే దక్షిణాది అని పెట్టేసి ఉత్తర దక్షిణ భారతాలని, దక్షిణాదిలో పెత్తనమని, ఉత్తరాదిలో పెత్తనమని, రేపు పొద్దుగాల తమిళనాడులో కూడా అనేకమైనటువంటి జిల్లాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ తమిళనాడును కొట్లాడుకుంటే, ఇవాళ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణను కొట్లాడుకుంటే ఇట్లనే పోతుంటాము మనం. ఇక దేశం అనేటువంటిది ఐక్యంగా ఉండాలి. జాతి సమైక్యత అది ముఖ్యమైనటువంటి విషయం. అగో శృతి మించుతున్నటువంటి తమిళనాడు లాస్ట్కి ఇంకేదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దాంట్లో ఇవాళ కాంగ్రెస్ స్టాలిన్ ఉచ్చులో, డిఎంకే ఉచ్చులో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా పడుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు దీనిపైన స్పష్టంగా సమాధానం చెప్పాలి. కాంగ్రెసే హిందీ భాష ప్రచార సభను గాంధీ, ఎవరెవరైతే గాంధీలని పేర్లు పెట్టుకున్నారో గాంధీ అని చెప్తున్నారో, నెహ్రూ కుటుంబము, గాంధీ కుటుంబము, కాంగ్రెసే తమిళనాడులో, తెలంగాణలో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ప్రచార సభను పెట్టింది కూడా కాంగ్రెసే. ఇవాళ దాన్నే వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళేమో ఏకంగా రూపాయి సింగల్ మానం చేసి ఈ తమిళనాడులో పెడతారు. తెలంగాణలో కూడా మనం తెలుగులో మాట్లాడితే రూపాయి అని రాసుకుంటాం కదా, సింబల్ పెట్టేటప్పుడు అట్లా పెడతాము. 1, 2, 3 ఎవరైనా అట్లే రాయాల్సిందే కదా. ఇది శృతి మించుతున్నది. తమిళనాడుకు సంబంధించినటువంటి సర్కారు శృతి మించుతున్నది. స్టాలిన్కి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో ముఖ్యంగా మరి అది ఉగ్రవాదంగా ఉన్మాదంగా మారుతున్నది. ఇవాళ అన్నామలై లాంటి నాయకుడు అక్కడ పోరాడుతున్నాడు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడుకుతలేవు. గతంలో భయపడేటోళ్ళు డిఎంకే ఏదైనా మాట్లాడితే, తమిళం గురించి, హిందీ వ్యతిరేకత గురించి ఎవరైనా మాట్లాడితే మిగిలిన పార్టీలు భయపడేది. కానీ ఇవాళ అన్నామలై నిలబడి డిఎంకే వాళ్ళ కుటుంబము లేకపోతే ద్రవిడ పార్టీల పేరు మీద జరిగినటువంటి నానా యాగిని ఎండగడుతున్నాడు. ఆధారాలతో సహా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. నిన్న తెన్కాశీలో మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు వచ్చారు భారతీయ జనతా పార్టీ సభకి. అది తమిళనాడులోని తెన్కాశీలో. అది తట్టుకోలేక ఓటమి భయానికి స్టాలిన్ ఆడుతున్నటువంటి నాటకం.
స్టాలిన్ భారతదేశంలో ఉన్నాడా లేడా అది స్పష్టం చేయండి ఫస్ట్. హిందీ మాకొద్దు, మరి ఏం కావాలి మీకు? హిందీ మీకొద్దంటే మీరు తమిళంలో మాత్రమే ఎందుకు విద్యాబోధన చేయట్లేదు పీజీ దాకా? ఇంగ్లీష్ కూడా ఎందుకు వాడుతున్నారు? ఉర్దూ కూడా ఎందుకు వాడుతున్నారు? తీసేయండి, కేవలం తమిళంలోనే మాట్లాడండి. తమిళనాడులో చర్చిలను తీసేయండి, చర్చిలు తమిళనాడు సంస్కృతి కాదు కదా. తమిళనాడులో మసీదు దర్గాలు తీసేయండి, అవి తమిళ సంస్కృతి కాదు కదా. ఇగో ఇది వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి, ఇది వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి. తమిళనాడుకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి, దేశంలో ఉన్నటువంటి నాయకుల ద్వంద్వ వైఖరి ఇదే. మేము మా సంస్కృతి, మా తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవం మాట్లాడతారు. తెలుగు ఆత్మగౌరవానికి మరి చర్చిలకు సంబంధం లేదు, లేకపోతే మసీదులకు సంబంధం లేదు. మరి వాటిని ఎందుకో కాపాడుతున్నారు, వాటికి ఎందుకో పైసలు ఇస్తున్నారు, వాళ్ళు అసిద్ధాన్ని తినడానికి ఎందుకో సిద్ధమవుతున్నారు మీరు. ఇగో ఇది రాజకీయ నాయకుల యొక్క ఊసరవెల్లి కథలు. ఇవాళ తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. తమిళనాడు సంస్కృతిని కాపాడదామనేటువంటి వాళ్ళు ఇవాళ మత మార్పిడిని ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇగో ఇది మీలో ఉన్నటువంటి చేతగానితనము. మీకు చీము నెత్తురు లేదు. స్టాలిన్ అన్నటువంటి పేరే అరువు తెచ్చుకున్నది, అది తమిళానికి సంబంధం లేనిది. వీళ్ళేమో తమిళ ఉద్యమం చేసినామని చెప్తున్నారు. మురసోలి మారన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అవన్నీ పేర్లు కేవలం తమ పబ్బం గడుపుకోవడానికి, తమ కుటుంబం యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క రాజకీయ పదవుల కోసం ఎంత దూరమైనా దిగజారిపోవడానికి ఇవాళ రాజకీయ నాయకులు ఇంత చేస్తున్నారు. దానికి మళ్ళా దక్షిణాది నీ తమిళంతో మాకేం పనిరా వేయి, మేము దక్షిణంలోనే ఉన్నాము, కానీ మేము భారతీయులం, గర్వపడేటువంటి భారతీయులం, దేశం కోసం మాత్రమే పనిచేసేటువంటి వాళ్ళము, మేము భారతీయులం మాత్రమే, మేము తెలంగాణ వాళ్ళం, ఆంధ్ర వాళ్ళం, కర్ణాటక వాళ్ళం, కేరళ వాళ్ళం, తమిళనాడు వాళ్ళం అనము. మరి నీ తమిళనాడులో తెలుగును ఎందుకు చంపేసిర్రు? తెలుగును ఎందుకు చంపేసిర్రు? ఇవాళ తెలుగు దేశం అనేటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తమిళనాడులో ఎందుకు తెలుగును చంపేసిర్రు? తమిళనాడు వాళ్ళు దక్షిణాది అంటున్నారు కదా, మరి కావేరీ నీటి కోసం మీరు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటారు? తెలుగు గంగ కోసం చెన్నై ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొట్లాడుకుంటుంది? ఇవాళ పోలవరం కోసం తెలంగాణ ఆంధ్ర ఎందుకు కొట్లాడుకుంటుంది? బనకచెర్ల కోసం ఎందుకు కొట్లాడుతున్నది? మరి మీరంతా దక్షిణాది కదా, కావేరీ నీళ్ళను మొత్తం కర్ణాటకకి ఇడిచిపెట్టేయచ్చు కదా, ఎందుకు ఇడిచిపెడతలేరు? మరి తమిళనాడులో కన్నడ, తెలుగు, మలయాళం మొత్తం నేర్పించవచ్చు కదా, ఎందుకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క హక్కులను ఎందుకు మీరు హరిస్తున్నారు? ఎందుకు కాల రాస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి మాట్లాడాలి. తెలుగును చంపుతున్నారు కదా, ఆ తెలుగును చంపేసిరు కదా, మరి హిందీని బలవంతంగా రుద్దిన వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళపైన తమిళాన్ని ఎందుకు బలవంతంగా రుద్దిరు? ఎస్, తమిళం నేర్చుకోవాలి ఆ రాష్ట్రంలో ఉన్నందుకు, ఎవరైనా ఏ రాష్ట్రం నుండి ఆ భాష నేర్చుకోవాలి, కానీ మాతృభాషను ఎందుకు చంపేసేటువంటి ప్రయత్నం చేసిరు? ఇగో ఇది వీళ్ళ యొక్క ద్వంద్వనీతి. ప్రజలారా ఆలోచించండి. అంటే తమ రాజకీయ అవసరాల కోసం, తమ పదవుల కోసం ఎంత దూరమైన ఎంత నీచ స్థితికైనా దిగజారడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. తమ అవసరాల కోసం దీన్ని జాతీయ వ్యాప్తంగా ఇంకేదో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కదా, బార్బారిక్ లాంగ్వేజ్ ఆఫ్ తమిళం అనేటువంటిది బార్బారిక్ లాంగ్వేజ్ అని పెరియార్ రామస్వామి చెప్పిండు. ఎవడైతే ద్రవిడ కలగం అనేటువంటి మాట చెప్పిండో నాకు గౌరవం లేదు, పెరియార్ రామస్వామి మీద గౌరవం లేదు. కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు గీవీళ్ళు వాళ్ళు గలీజు. వాళ్ళు ఎంత గలీజ్ అంటే భూమి మీద అత్యంత భారంగా పుట్టినటువంటి వాళ్ళు పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు దరిద్రులు ఈ దేశం మీద. చీ, వాళ్ళ బతుకులు ఒక బతికేనా? వాళ్ళ బతుకు ఒక బతికేనా? చీ, మీ బతుకులు చెడా. అట్లాంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసం ఎంత దూరమైన దిగజారినటువంటి కుంచిత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కనీసమైనటువంటి జ్ఞానం లేని, ఎప్పుడో రామాయణ కాలంలో రాక్షసులు, శూర్పణఖలు ఎవరో ఉంటారని విన్నాం కదా, వాళ్ళు ఈ సమాజంలో ఇట్లా పుట్టినటువంటి వాళ్ళు రాక్షస జాతికి పుట్టినటువంటి వాళ్ళు. రాక్షస మనస్తత్వం. రాక్షసులు అంటే ప్రత్యేకంగా కొమ్ములు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళని చూస్తే రాక్షసులు అంటే ప్రత్యేకంగా ఉండరనేటువంటిది అర్థమైపోతుంది.